కొడంగల్ అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కొడంగల్ వెళ్లిన ఆయన తొలి రోజు దుద్యాల మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ లో నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలపాలన్నారు. పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్ కు వెనకాడొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్ లో ఇంజనీరింగ్ కళాశాల, హాస్టల్స్ నిర్మాణ పనులతో పాటు వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి నెల పనుల పురోగతిపై తనిఖీ చేస్తామని, ప్రతి నెల ఒకరోజు సైట్లోనే బస్ చేస్తామని తెలిపారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలోనే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతి డీటెయిల్స్ ను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాజెక్టు భూసేకరణ విషయంలో జాప్యం జరగొద్దని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని తెలిపారు. భూసేకరణ పూర్తి చేసి టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టాలన్నారు సీఎం. ఇక రోడ్లు, ఇతర మౌలిక వస్తువుల కల్పనలో పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని ఈఈ స్థాయి అధికారిని నియమించి నిరంతరం పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ఇవాళ 2వ రోజు కొడంగల్ పర్యటనలో భాగంగా స్థానిక నాయకులు, అధికారులతో సర్పై సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.